చిన్నపిల్లలకు సున్నిపిండి తయారు చేసే విధానం. ముందుగా కొన్ని బియ్యం అండ్ కొన్ని పెసర్లు తీసుకోవాలి. రైస్ అండ్ గ్రీన్ గ్రామ్ వీటిని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ వీటితో పాటు కొన్ని రోజ్ పెటల్స్, గులాబీ రేఖలు తీసుకోవాలి. ఫస్ట్ మనము బియ్యము పెసర్లని దూరగా వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి ఫైన్గా వేగినాక ఇప్పుడు మనం ఇందులోకి రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, వేగినాక మనకి ఇలా తెలిసిపోతుంది, అక్కడక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, ఇవి కంప్లీట్గా వేగినట్టు. ఇప్పుడు రోజ్ పెటల్స్ యాడ్ చేసుకొని వేయించుకుందాం. సో ఇవన్నీ కంప్లీట్గా వేగినాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం పసుపు కూడా కలుపుకోవాలి. ఇలా ఫైన్గా మనం పౌడర్ మేక్ చేసుకోవాలి. ఇది మనకి 1 మంత్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం సున్నిపిండి కలుపుకునే ముందు పాల మీగడ తీసుకోవాలి. ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా గట్టి పౌడర్, అది సున్నిపిండి పౌడర్ అంటాము. ఇది మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం బేబీకి బాడీ అంతా పెట్టి మసాజ్ చేయాలి. నేను మా 2 పిల్లలకి ఇదే వాడాను. స్కిన్ చాలా స్మూత్గా, కలర్ఫుల్గా, షైనింగ్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి, 10 మినిట్స్లో చేసుకోవచ్చు.